దేవుని నామానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన ప్రభు సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ప్రభువుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు. అందరికీ వందనాలండి. ఈ దినాన ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగం అసలు మనం తరచుగా చదవము. ఎవరైనా చదువుతారు ఈ వాక్య భాగాన్ని? చాలా తక్కువ. చదువుకుంటే కీర్తనల గ్రంథం చదువుకుంటాం, తర్వాత మత్తయి సువార్త చదువుకుంటే 2వ అధ్యాయం నుంచి చదువుకుంటాం, లేకపోతే 1వ అధ్యాయము 19వ వచనం నుంచి యేసుక్రీస్తు జనన విధానాన్ని ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. ఇది ఎక్కువగా చదవం. సాధారణంగా ఎందుకని చదవమంటే ఈ వంశావళి, ఇది యేసుక్రీస్తు యొక్క వంశావళి. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మన పేరుందా? పేపర్లో మన పేరు పడింది అనుకోండి, మనం చదువుకుంటాం లేదా? మనం చదువుకోవడం మాత్రమే కాదు, ఇదిగో నా పేరు పడింది పేపర్లో అని అందరికీ చెప్పి అందరి చేర్చి కూడా చదివిస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మన పేరు లేదు కాబట్టి మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే ఈ దినాన మన ఆరాధన కొరకు ఈ వాక్య భాగాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే, యేసు ప్రభు వారి వంశావళి ద్వారా దేవుని యొక్క విశ్వసనీయత మన పట్ల ఏ రీతిగా ఉందో, ఎన్నో తరతరాల నుంచి దేవుని యొక్క విశ్వాస్యత ఈ యేసు ప్రభు యొక్క వంశావళి ద్వారా మన మీద ఎంతగా ఉందో ధ్యానించడానికి ఈ వాక్య భాగాన్ని ఆరాధన కొరకు ఎంచుకోవటం జరిగింది. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి 17 వచనాల్లో రాయబడినటువంటి ఈ వంశావళి పరిశీలన చేస్తే మనం అలా చూడంగానే ఫస్ట్ గ్లాన్స్లో అలా చూడంగానే మనకు కనిపించేది ఏంటంటే కొన్ని పేర్లు కనిపిస్తాయి. ఏం పేర్లు కనిపించినాయి? ఫస్ట్గా ఇక్కడ మనకి మొట్టమొదటి నుంచి చూస్తే అబ్రహాము కుమారుడు నుంచి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని ప్రారంభమైంది. ఇదేదో పేర్ల జాబితాగా మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని పేర్లు మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అన్నమాట, పేర్ల జాబితాగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఈ వచనాల్ని మనం లోతుగా ఆలోచన చేస్తే ఈ వచనాల్లో దేవుని యొక్క విశ్వసనీయత కనిపిస్తుంది. విశ్వసనీయత అంటే ఫెయిత్ఫుల్నెస్. దేవుడు మన పట్ల ఎంత గొప్పగా విశ్వాస్యత చూపిస్తూ ఉన్నాడో అనేది కనిపిస్తూ ఉంది. అలాగే రెండవదిగా ఈ వచనాల్లో మనకు కనిపించేది ఏంటంటే దేవుని యొక్క విమోచన ప్రణాళిక. మానవులను విమోచించటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక ప్రణాళిక ఈ వచనాల్లో కనిపిస్తూ ఉంది. ఇది రెండవది. అలాగే మూడవదిగా చూస్తే ఇక్కడ రాయబడినటువంటి తరాలన్నిటి ద్వారా అనేక తరాలు రాయబడ్డాయి. దావీదు వరకు ఒక తరం అని, దావీదు నుంచి బబులోనికి వెళ్ళినంత వరకు ఒక తరం అని, మళ్ళీ బబులో నుంచి యేసుక్రీస్తు పుట్టినంత వరకు ఒక తరం అని 14 తరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 3 14 అలా 42 తరాల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ తరాల ద్వారా దేవుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులని, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులని, అనేకమైనటువంటి మిస్టేక్స్ చేసినటువంటి వ్యక్తుల్ని కూడా, అంటే పరిపూర్ణత లేనటువంటి వ్యక్తులను కూడా ఎలా ఎన్నుకుంటాడో, వారి ద్వారా తన యొక్క పనిని జరిగిస్తాడో, మూడవదిగా ఈ వచనాలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా మన జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడు ఎంత విశ్వాస్యత కల వ్యక్తో ఈ వచనాలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. రెండవదిగా చూస్తే ఆయన యొక్క రక్షణ ప్రణాళిక, ఆయన యొక్క విమోచన ప్రణాళిక ఏంటో ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మూడవదిగా అనేక తరాల ద్వారా దేవుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిని ఎన్నుకొని వారి ద్వారా తన యొక్క పనిని ఎట్లా జరిగిస్తాడో ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అంత గొప్ప దేవుని యొక్క కార్యాలను మనం ధ్యానం చేసుకుంటూ ఈ దినాన ఆరాధనలో కొనసాగటానికై
ఈ వచ్చిన భాగాలను కొంచెం మనం లోతుగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా చూస్తే ఈ తరాలన్నిటి ద్వారా దేవుడు తన యొక్క విశ్వాస్యత ఎలా చూపిస్తున్నాడు అనే దాని గురించి ఆలోచన చేద్దాం. తరాలన్నిటి ద్వారా అనేక తరాలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ జనరేషన్స్ అన్నిటి ద్వారా దేవుడు తన యొక్క విశ్వాస్యత ఎలా చూపిస్తున్నాడో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు కనిపించే ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఇక్కడ అబ్రహాము, రెండో వ్యక్తి దావీదు. ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు. వారిద్దరికీ కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడండి. అబ్రహాముకు కొన్ని వాగ్దానాలు చేశాడు, దావీదుకు కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఏంటో ఇప్పుడు మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా ఈ దేవుడు అబ్రహాము దావీదుకు చేసినటువంటి వాగ్దానాల్లో అబ్రహాముకు చేసిన వాగ్దానం ఇక్కడ ఆదికాండంలో మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనంలో అబ్రహాముకు ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు చేసిన సంగతి అక్కడ రాయబడి ఉంది. ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, ఇది మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అండి. అందుకనే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వంశావళిలో మొట్టమొదటి పేరు ఎవరిది ఉందండి? అబ్రహాము. అబ్రహాము యొక్క పేరునే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ వచ్చిన భాగం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాల గురించి తెలియజేస్తూ ఉంది. December 31st నైట్ అందరూ ఆశీర్వాదాల కార్డ్స్ తీసుకుంటారు, అందరూ కూడా ప్రామిస్ కార్డ్స్. దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించే వ్యక్తి. అదేనా మన పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే దావీదుకు కూడా ఒక గొప్ప వాగ్దానం చేశాడండి. దావీదుకి ఇచ్చిన వాగ్దానం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో దావీదుకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఇది దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానంగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో ఉన్నటువంటి ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులండి వీళ్ళు. అబ్రహాము, దావీదు, తర్వాత యేసు ప్రభు. అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైనటువంటి యేసు ప్రభు. అబ్రహాముకి ఇచ్చినట్టు వాగ్దానం, నీ యొక్క సంతతి విస్తరింపబడుతుంది, నీ జనాలు ఆశీర్వదించబడతారు అన్నాడు. అలాగే దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం, నీ సింహాసనం స్థిరపరచబడుతుంది. ఈ వాగ్దానాలు రెండు ఎలా నెరవేరినాయో తెలుసా? యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా ఈ వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా ఈ వాగ్దానాన్ని నెరవేర్చబడి దేవుడు తన విశ్వాస్యతను నిలబెట్టుకున్నాడు. దేవుడు విశ్వాస్యత గల వ్యక్తి అని మనం చదువుకున్నాం. ఆయన విశ్వాస్యత ఎలా నిలబెట్టుకున్నాడంటే ఆ వాగ్దానాలను తన బిడ్డల పట్ల నెరవేర్చి ఆయన తన విశ్వాస్యతను నిలబెట్టుకున్నాడు. ఈ విశ్వాస్యత నిలబెట్టుకోవడంలో ఎన్నో అవరోధాలు కూడా కలిగినాయండి. ఎందుకంటే దేవుడు కొంతమంది ఏర్పాటు చేసుకున్నాడు, కొన్ని వంశాల వారిని ఏర్పాటు చేసుకున్నాడు, కొన్ని తరాల వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వంశావళిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా గొప్ప వ్యక్తులేమి కాదండి, గొప్ప భక్తులేం కాదు, కానీ వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఆయన వారందరి పట్ల తన విశ్వాసత నిలబెట్టుకున్నాడు. హిస్ ఫెయిత్ఫుల్నెస్ డిస్పైట్ హ్యూమన్ ఇంపర్ఫెక్షన్. మానవులు పెర్ఫెక్ట్గా ఉండకపోయినప్పటికీ కూడా, సంపూర్ణత గలవారుగా ఉండకపోయినప్పటికీ కూడా దేవుడు తన విశ్వాసత వారి మీద చూపించాడండి. అంటే నేను మంచోడిని కాకపోయినా నా మీద దేవుడు విశ్వాసత చూపించాడు. నేను చెడ్డవాడిని అయినప్పటికీ దేవుడు నా పట్ల కనికరం చూపిస్తూనే ఉన్నాడు. అలాగే ఈ వంశావళిలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారందరూ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం కాదు, అయినప్పటికీ కూడా దేవుడు వారి మీద విశ్వాసత చూపించాడు. ఎవరో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎందుకంటే ఈ వంశావళిలో వివిధ నేపథ్యాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిలో చాలామంది నైతికంగా విఫలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు.
మొట్టమొదటిగా మనం చూస్తే యోధా అనబడే వ్యక్తి కనిపిస్తాడు. యోధా తామారు. నిజానికి యోధా తామారులు కూడా వంశావళులు ఎందుకున్నారో మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే యోధా తామారు యొక్క కోడలు అక్కడ అయినప్పటికీ కూడా వారిద్దరు ద్వారా వచ్చినటువంటి వంశం ఈ వంశావళిలో చేర్చబడింది. కాబట్టి వారు విఫలమైనప్పటికీ కూడా దేవుడు వారిని వంశావళిలో చేర్చాడు. అలాగే మరొకరు కూడా మనకు కనిపిస్తారు, దావీదు బత్షెబ వాళ్ళు కూడా వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటిగా దేవుని కోరుకున్నటువంటి వ్యక్తులు కాదు, కానీ వారిని కూడా దేవుడు వంశావళిలో ఏర్పాటు చేశాడు. అదే ఇక్కడ మత్తయి సువార్త 1:3 రాయబడింది యోధా తామారు గురించి. చూడండి, మత్తయి సువార్త 1:3 యోధా తామారు నందు పెరెస్సును జెరహును కనెను. కాబట్టి వారు కూడా ఆయన వంశావళిలో చేర్చబడ్డారు. అలాగే 6వ ఇక్కడ మనం చూస్తాం, 6వ యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. దావీదు ఊరియాల యొక్క స్టోరీ అంతా మనకు తెలుసు. వారు కూడా ఈ యొక్క వంశావళిలో చేర్చబడ్డారు. అంటే దీని అర్థం ఏంటంటే మానవులు తప్పులు చేస్తారు, మానవులు అసంపూర్ణంగా ఉంటారు, అయినప్పటికీ దేవుని యొక్క విశ్వాస్యత మన మీద ఇంకా ఉన్నది అని ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మానవులు తప్పులు చేసినప్పటికీ కూడా దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి ఆ మానవులను ఎన్నుకున్నాడు. తప్పు చేసినటువంటి వ్యక్తినే దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు తప్పు చేశాడు, దావీదునే దేవుడు ఎన్నుకున్నాడు. యోధా తప్పు చేశాడు, యోధానే దేవుడు ఎన్నుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని విశ్వాస్యత మన యొక్క అపరిపూర్ణత మీద ఆధారపడదు, కానీ ఆయన కనికరం మీద ఆధారపడి ఉంటుంది అని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మనం తప్పులు చేసినప్పుడు పశ్చాత్తాపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దేవునికి నేను దూరం అయిపోతున్నామే అనుకుంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక నీవు గమనించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విశ్వసనీయత నేను ఇంకా ఆయన దగ్గరికి రమ్మని కోరుకుంటూనే ఉంది అని ఈ లేఖన భాగాలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి గొప్ప విశ్వసనీయత కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఈ లేఖన భాగాలు మనల్ని ఇంకా ఎక్కువగా పురికొల్పుతూ ఉన్నాయి. ఇది మొట్టమొదటిదండి, దేవుని యొక్క విశ్వాస్యత మన మీద ఉందని ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అంటే అనేక తరాలు గడిచిపోయినప్పటికీ దేవుని యొక్క విశ్వాస్యత ఇంకా మన మీద ఉన్నదని ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. రెండవది చూద్దాం. రెండవదిగా చూసినట్లయితే ఈ వంశావళిలో కొంతమంది అన్యజనులు కూడా ఉన్నారండి. దేవుని ప్రజలు మాత్రమే కాదు, ఎవరున్నారు? అన్యజనాంగం. ఎవరెవరు అన్యజనాంగంలో? ముఖ్యంగా స్త్రీలు ఉన్నారండి. అన్యజనాంగంలో ముఖ్యంగా స్త్రీలు ఉన్నారు. యూదా వంశంలో స్త్రీలను సాధారణంగా చేర్చరు. యూదా వంశావళి మనం తీసుకుందాం అనుకోండి, ఇదే వంశావళి మనం లూకా సువార్త 3వ చివరిలో కూడా కనిపిస్తుంది. అందులో ఒక స్త్రీ కూడా కనిపించదు. లూకా సువార్త 3వ చివరిలో వంశావళి మరలా రాయబడింది, అందులో ఒక స్త్రీ కూడా కనిపించదు. కానీ ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఈ వంశావళిలో మాత్రం మత్తయి ఎంతమంది స్త్రీలను చేర్చాడో తెలుసా? మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ యొక్క వంశావళి? మనం చదువుకున్న మొదటి 17 వచనాలు మళ్ళీ ఒకసారి చూడండి. మొత్తము ఎంతమంది సంఖ్య? 3 తప్పు, 4 తప్పు, ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కేసి చెప్పండి నాకు. మొత్తం నాకైతే 5 కనిపించారు స్త్రీలు. మొట్టమొదటి స్త్రీ తామారు, రెండవ స్త్రీ రాహాబు, మూడవ స్త్రీ రూతు, నాలుగవ స్త్రీ బత్షెబ, ఐదవ స్త్రీ మరియా. ఎంతమంది స్త్రీలు? 5 స్త్రీలు కనిపించారు. ఈ స్త్రీలందరికీ వారి వారి ప్రత్యేకమైన స్టోరీ ఉందండి. ఉదాహరణకి తామారు యొక్క స్టోరీ మనకు తెలుసు, ఆదికాండం 38వ అధ్యాయంలో కనిపిస్తుంది. అలాగే రాహాబు యొక్క స్టోరీ తెలుసు, యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది. రూతు గ్రంథంలో రూతు యొక్క స్టోరీ మనందరికీ తెలుసు. బత్షెబా స్టోరీ మనందరికీ తెలుసు. మరియా స్టోరీ మనందరికీ తెలుసు. కాబట్టి వీరందరికీ రకరకాల స్టోరీస్ ఉన్నాయి. వీరిలో కొంతమంది అన్యజాతి స్త్రీలు కూడా ఉన్నారు. అన్యజాతి స్త్రీలు అంటే ఎవరు? యూదులు కానివారు. అన్యజాతి స్త్రీలు కూడా ఉన్నారు. వారందరూ కూడా దేవుని యొక్క విమోచన ప్రణాళికలో తమ ముఖ్యమైన పాత్రను వారు పోషించారండి. స్త్రీలైనప్పటికీ కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో, దేవుని యొక్క విమోచన ప్రణాళికలో,
తమ ముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క రక్షణ అనేది సార్వత్రికమైనది. దట్ ఈస్ ద యూనివర్సల్ స్కోప్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. దేవుని యొక్క రక్షణ అనేది ఎలాంటిదంటే ఇట్ ఈజ్ యూనివర్సల్, సార్వత్రికమైనది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళల్లో 5 స్త్రీలు, అన్య స్త్రీలు ఎవరెవరు? ఇస్రాయేలీలు కానివారు, రూతు మోయాబీరాలు, ఇంకో స్త్రీ ఎవరు? రాహాబు కనానీయురాలు, అంటే ఎరికోకు చెందినటువంటి స్త్రీ. కాబట్టి ఒక ఆమె మోయాబీరాలైన స్త్రీ ఉంది, రెండవ ఆమె ఏమో కనాను స్త్రీ. వీళ్ళిద్దరూ కూడా అన్య స్త్రీలుగా ఉన్నారు. ఈ అన్య స్త్రీలను కూడా దేవుని యొక్క వంశావళిలో ఆయన చేర్చాడంటే అది రక్షణ భాగ్యం అనేది అందరికీ చెందింది, ఒక వంశానికి చెందింది కాదు, ఒక వ్యక్తికి చెందింది కాదు, ఒక భాషకు చెందింది కాదు, ఒక ప్రదేశానికి చెందింది కాదని దేవుడు ఇక్కడ చెప్పకనే తెలియజేస్తూ ఉన్నాడు. అంటే రక్షణ ప్రణాళిక కేవలం యూదులకు మాత్రమే కాదండి. యేసు ప్రభు వారు యూదులొక్కరికే రాలేదు, మొత్తం మానవులందరికీ రక్షణ అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే యేసు ప్రభు వారు తన శిష్యులకు ఒక గొప్ప కమిషన్ ఇస్తాడు. గ్రేట్ కమిషన్ అంటారు. ఆ గ్రేట్ కమిషన్ అంటే ఏంటో తెలుసా మీకు? శిష్యులను పిలిచి వారికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. దాన్నే గ్రేట్ కమిషన్ అంటారు. ఆ కమిషన్ ఎక్కడ ఉందో తెలుసా? మత్తయి సువార్తలో గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ ఇస్తాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే టైంలో ఏమని ఇస్తాడు? మత్తయి సువార్త 28 చూడండి, 28:19. మత్తయి సువార్త 28:19. దాన్ని గ్రేట్ కమిషన్ అంటాం. మత్తయి సువార్త 28:19లో ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినట్టు ఒక గొప్ప ఆదేశం, కమిషన్ చదవండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో గైకొనవలెనని బోధించును. చూసి ఇక్కడ ఏమని చెబుతున్నాడు? మీరు వెళ్ళి యూదులకి సువార్త చెప్పండి అని అన్నాడా? మరి ఎవరికి చెప్పమన్నాడు? ఇండియా వాళ్ళకి చెప్పమన్నాడా? పాకిస్తాన్ వాళ్ళకి చెప్పమన్నాడా? మరి ఎవరికి అన్నాడు? సమస్త జనులకు సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి. సమస్త జనులు అంటే యూదులు మాత్రమే కాదండి, అన్ని జనులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ వాక్య భాగం మనకు తెలియజేసేది ఏంటంటే అదొక ముందస్తు ప్రణాళిక. యేసు ప్రభువారు కేవలము యూదులకు మాత్రమే రాలేదు, మొత్తం మానవులందరికీ వరకు వచ్చాడని ముందస్తు ప్రణాళికగా ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి వంశావళి ద్వారా మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? వంశావళిని మనం ఈ దినాన ధ్యానించడం ద్వారా దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ఎందుకు ఆరాధించాలంటే వంశావళిలో దేవుడు అన్యులను కూడా చేర్చాడు. నీ పేరు నా పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది. కారణం ఏంటంటే నీవు రక్షించబడ్డావు కాబట్టి. నీ పేరు నా పేరు జీవగ్రంథంలో దేవుడు రాయగలుగుతాడు. కారణం ఏంటంటే క్రీస్తు రక్తము ద్వారా నీవు నీ యొక్క పాపాలు కడిగి వేసుకున్నావు కాబట్టి, శుభ్రపరచబడ్డావు కాబట్టి. వంశావళిలో స్త్రీలు కూడా ఉన్నారండి, అన్యులు కూడా ఉన్నారు. అంటే నీవు నేను కూడా అన్యులమే. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృప వలన మనల్ని విమోచించాడు. ఆయన తన రక్షణ ప్రణాళికలో మనల్ని కూడా భాగస్థులను చేశాడు. అందువల్ల బట్టి మనం ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇది వంశావళి ద్వారా మనం ఆరాధించడానికి మనకున్నటువంటి రెండో కారణం. మొట్టమొదటిగా దేవుని యొక్క విశ్వాసిత తరతరాల మీద ఉంది, మన మీద కూడా ఉంది. కాబట్టి మనం దేవుడిని ఆరాధించాలి. రెండవదిగా ఆయన యొక్క వంశావళిలో మనందరినీ కూడా చేర్చాడు. అన్యులు కూడా రక్షణ భాగ్యంలో పాలు పొందారు. కారణం ఆయన యొక్క కృప వలన, ఆయన శిలువలో చిందించిన రక్తం వలన మనం కూడా చేర్చబడ్డాం. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మూడవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు రూపంలో తన వాగ్దానాలన్నిటికీ నెరవేర్పు కలిగిందండి. మూడవది ఏంటంటే జీసస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాలన్నిటికీ నెరవేర్పు ఏంటంటే యేసు ప్రభువే. ఇక్కడ మనం చూస్తే ఈ మెస్సియా అనే వ్యక్తిగా ఆయన దావీదు వంశం నుంచి వచ్చాడు.
యేసుక్రీస్తు దావీదు వంశానికి లేక దావీదు సింహాసనానికి ఒక హక్కుదారుడని, మెస్సియా దావీదు వంశం నుంచి వస్తాడని ప్రవచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఒక రాజుగా, రక్షకునిగా వాగ్దానం చేయబడి ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్య భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక దీని ద్వారా నెరవేరింది. ద అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక అనేది, ఆ సంకల్పం అనేది ఆయన ఈ వంశావళి ద్వారా నెరవేర్చుకున్నాడు. యేసు ప్రభు యొక్క వంశావళి మరి ఈ చరిత్రలో దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి ఒక సాక్ష్యంగా నిలిచిపోతుందండి. దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి, ఆయన ప్రణాళికకి ఒక సాక్ష్యంగా నిలిచిపోయేది ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క వంశావళి. ఎందుకంటే మానవులందరిగా మనం అందరం విఫలమైపోయాం. మానవులుగా యోధా విఫలమయ్యాడు, తామారు విఫలమైంది, అలాగే దావీదు విఫలమయ్యాడు, బెత్షెబా విఫలమైంది. వీరందరూ కూడా ఆ వంశావళిలో చేర్చబడిన వారే. వారందరూ విఫలమయ్యారు. అందరూ వైఫల్యం చెందినప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానాలు నమ్మకంగా ఉంటాయని, ఆయన తన వాక్యాన్ని నెరవేర్చుకోవటంలో విశ్వాస్యత చూపిస్తాడని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది యేసు ప్రభు వారి యొక్క వంశావళిని మనం జ్ఞాపకం చేసుకొని ఉండగా దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఆయన మనల్ని, అన్యజనులుగా ఉన్నటువంటి మనల్ని రక్షించుకోవటానికై తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాన్ని నెరవేర్చుకున్నందుకై దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అదే రీతిగా తన ప్రణాళికలను నెరవేర్చుకోవటంలో యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించడం ద్వారా మన జీవితాల్లో మనం ఎంతగా వైఫల్యం చెందినప్పటికీ ఆయన తన విశ్వాసతను ఇంకా కొనసాగించే వ్యక్తిగా, వాగ్దానాలను నెరవేర్చడంలో నమ్మకంగా ఉండే వ్యక్తిగా ఉన్నాడని, తన వాక్యాన్ని నెరవేర్చుకోవటంలో విశ్వాసత చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా ఎక్కువగా ఆరాధించడానికి మనం సిద్ధపడాలని ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఇది యేసు ప్రభు యొక్క వంశావళిని మనం పరిశీలన చేస్తున్నప్పుడు తరతరాల ద్వారా, తరతరాల యందు దేవుని యొక్క విశ్వాసత మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్ని తరాలు, అక్కడ 42 తరాల గురించి రాయబడిందండి. ఆ తరాలన్నింటిలో కూడా దేవుని యొక్క విశ్వాసత చూపిస్తూనే ఉన్నాడు. అలాగే సాధారణమైనటువంటి వ్యక్తులను ఎంచుకున్నాడు, తప్పు చేసినటువంటి వ్యక్తులను ఎంచుకున్నాడు. వారి ద్వారానే తన ఉద్దేశాలను సాధించడానికి ఆయన పని చేశాడు. ఇప్పటికీ కూడా ఆయన అదే చేస్తున్నాడు. మనందరి జీవితాల్లో మనం తప్పులు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మన ద్వారానే తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. మనందరి జీవితాల ద్వారానే, మన ద్వారానే ఆయన ఆరాధన, ఆయన స్తుతులను పొందుతూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన అదే చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల కోసం దేవుని యొక్క సార్వభౌమిక ప్రణాళిక మీద విశ్వాసం ఉంచి, ఒకవేళ మనం లోపాలను కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని దేవుని యొక్క మహిమ కొరకు ఉపయోగించుకోవాలని, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ముందుకు కొనసాగాలని ఇది ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ఈ వంశావళి ద్వారా మనం ఇంకా ఎక్కువగా దేవుని విశ్వాసత మీద నమ్మకం ఉంచుదాం. దేవుడు మనల్ని వాడుకునే వ్యక్తిగా ఉన్నాడని తెలుసుకొని దేవుని ఇంకా ఎక్కువగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.